ఇక ఉప ఎన్నికలు వస్తాయి, మేము గెలుస్తాం. ఫస్ట్ ఈడ ఎంఐఎంకు ఈడ హైదరాబాద్ స్థానం మీదే కదా, సిట్టింగ్ స్థానమే కదా ఎమ్మెల్సీ. ఈడ ఎందుకు పోటీ చేస్తలేరు? అటుపోయి కరీంనగర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆడ పోటీ చేయకపోతుంది, ఇటు ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈడ పోటీ, వరుసగా 3 ఎలక్షన్లలో పోటీ చేయకపోతుంది. ఉప ఎన్నికలు వస్తే మేము గెలుస్తాం అంటున్నాం. ఉప ఎన్నికలు వస్తే ఈసారి బీసీలు గెలుస్తారు. రాములు హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికను బహిష్కరిస్తున్నామట. ఎందుకు బహిష్కరణ దేనికి? మీరు బహిష్కరించడం అంటే దాని అర్థమైంది నువ్వు పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేయాలనుకుంటున్నావు. పార్టీ నేతలకు విప్ జారీ చేస్తాం, ధిక్కరిస్తే సస్పెండ్ చేస్తాం కేటీఆర్. మళ్ళీ బీఆర్ఎస్దే అధికారం. అయితే విషయం ఏంటంటే అందరు కలిసి సహకరించినా బీజేపీ గెలవదు, అవకాశమే లేదు. ఎంఐఎం సహకరిస్తే అవుతుంది. ఎంఐఎంకు క్లియర్ మెజార్టీ ఉంది, ఎవరి దయాదాక్షిణ్యాలు ఎక్కర్లేదు వాళ్ళకు. వాళ్ళు పోటీ చేయాలని చేస్తున్నారు అంతే. జీవో 111 ఎత్తేసినప్పుడు ప్రకృతి గుర్తుకు రాలేదా? వీళ్ళిద్దరు చెప్పాలి సమాధానం దీనికి. రఘునందన్ గారిది 111 జీవో. అసలు 111 జీవోని ఎందుకు తీసుకొచ్చారు? హైదరాబాద్లో వాతావరణ సమతుల్యత ఉండాలి, వాతావరణం చల్లగా ఉండాలి, చెట్లు చేమలు ఉండాలి, తద్వారా హైదరాబాద్ కొద్దిగా ప్రశాంతంగా ఉంటుందని 111 జీవో తీసుకొచ్చారు. 111 జీవో తీసుకొస్తే 111 జీవోని ఎత్తేసింది కేటీ రామారావు సర్కారు. ఆ ఎత్తేసినప్పుడు కేసీఆర్ ఎంట తిరిగింది స్మితా సభలు. ఇక వీళ్ళిద్దరు కలిసి ఇప్పుడు పర్యావరణం గురించి మాట్లాడుతారు. నక్కలు నోరు బంద్ చేసి నవ్వుతున్నాయి. అయ్యో అన్యాయం అంటారు మళ్ళీ వీళ్ళే చేసి. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.